హాయ్ అన్న, నమస్తే అందరికీ. నా వీడియో క్లిక్ చేసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. అలాగే పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి, మీరు తమిళ చూసే ఉంటారు కదా, బతాకా. బతాకా అంటే మనకు ఇండియాలో ఆధార్ కార్డు ఎలాగో అలాగా. కొత్త వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి. పాత వాళ్ళు, కొత్త డ్రైవర్లు, కొత్తగా కోవిడ్కి వచ్చిన వాళ్ళు అయితే చూడండి. ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎప్పటికైనా. ఒకవేళ మీరు పాత పడినా, ఇప్పుడు కొత్త డ్రైవర్లు కాబట్టి కోవిడ్లు మనకు అందిస్తారు. రేపు మీ పాత పడతారు కాబట్టి మీరే స్వతహాగా తెచ్చుకోవచ్చు. తమిళ చూసి ఉంటారు కదా, కువైట్లో బతాకా సివిల్ ఐడి కార్డు ఎలా తెచ్చుకోవాలి అనే టాపిక్. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే అనుకుంటున్నా. ఇప్పుడు నేను వచ్చేసి ఈ ఇంట్లోకి 2 సంవత్సరాలు పూర్తిగా అయిపోతే మనకు బతాకా అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే రెన్యువల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కువైట్కి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకు కానీ 1 సంవత్సరానికి కానీ మనకు అకామా అనేది కువైట్ వాళ్ళైతే మనకు కొడతారనమాట. అసలు అకామా అంటే ఏంది? అకామా అంటే ఇక్కడ ఉండడానికి పర్మిషన్ అనమాట. కార్డు ఉంటుంది, కానీ దాంట్లో మనకు లీగల్గా ఇక్కడ ఉండడానికి పర్మిషన్ అయితే మనకు 2 సంవత్సరాలు అయితే మనకు పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి మనకు అకామా కొట్టి మనకి ఇస్తారనమాట. మనం ఆ ఇంట్లో 2 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత కొత్తగా అకామా అయితే కొట్టించుకోవాలి ఖచ్చితంగా. లేకుండా ఉంటే ఒక్కరోజైనా మనకు ఫైన్ పడుతుంది. లేదు, ఇన్ కేసు మనం ఎక్కడైనా దొరికినా చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంటికి కూడా పంపించే అంత సివియర్గా పనిష్మెంట్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ రూల్స్ అలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మనకు 2 సంవత్సరాలు పూర్తిగా అయిపోయిన తర్వాత మనకు రెండోసారి అకామా కొట్టినప్పుడు మనమే తెచ్చుకోవాలి. లేకపోతే కోవిడ్లో అందుబాటులో ఉంటే కోవిడ్లో తెచ్చిస్తారు. నేనైతే ఫస్ట్ నేనే తెచ్చుకున్నా, ఇప్పుడు నేనే తెచ్చుకున్నా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, నేనైతే కువైట్ వాళ్ళు అకామా మనకు కొట్టిన తర్వాత 1 వారానికైతే మనకు సివిల్ ఐడి అయితే మనకు పొందొచ్చు. అది ఎలాగో, ఇప్పుడు మనకు కార్డు వచ్చిన అకామా కొట్టిన తర్వాత వాళ్ళకి మెసేజ్ వస్తుంది, పలానా రోజు తీసుకోవచ్చు, పలానా బాక్స్లో ఉంటుంది అని. బాక్సులు ఏంటి? మళ్ళా ఇప్పుడు మనము ఆ బతాకా కోసం పోయినప్పుడు ఒక 10 బాక్సులు అయితే మనకు ఉంటాయి. ఇంతకుముందు ఇదే వీడియో ఒక 2-3 నెలల క్రితం చేసిన, అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా మనకు లోపలికి ఎంటర్ అవుతానే ఒక 4 బాక్సులు అయితే మనకు ఉంటాయి. ఈ పాత బతాకా ఎలా ఉంటుందో, ఇప్పుడు ఈ బతాకా ఉంది కదా, ఈ బతాకా ఇది పాతది అనుకో. ఇన్ కేసు ఇది కొత్తది నేను తెచ్చిన ఈ బతాకా, ఈ సివిల్ ఐడి కార్డు మనం ఎత్తుకొని పోయి ఆ 4 బాక్సుల్లో ఏదైనా మనకు నచ్చిన బాక్సుల్లో ఇలా పెట్టేసినామంటే, ఇక్కడ మనకు సిమ్ అనేది ఉంటుంది కదా, సిమ్ సిల్వర్ది, అది ఎత్తుకొని అక్కడ పెట్టేసినామంటే ఈ కార్డు ఎక్కడ తయారవుతుందో మనకు చెప్తుంది అనమాట. ఏ బాక్సులో ఉందో మనకు తెలుసుకోవచ్చు. కొన్ని నెంబర్లు అయితే మనకు డిస్ప్లే అవుతాయి, 67 కానీ 65 కానీ అలాగా. ఆ నెంబర్ అయితే మనకు డిస్ప్లే అయిన తర్వాత లోపలికి వెళ్ళేసి ఆ నెంబరు మనకు ఏ నెంబర్ అయితే అక్కడ వచ్చిందో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకున్నట్లయితే లోపలికి ఎంటర్ అవుతానే ఒక 10 బాక్సులు అయితే వరుసగా ఉంటాయన్నమాట. ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి. లేదా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 10 బాక్సులు అయితే ఉంటాయి. ఆ 10 బాక్సుల్లో మనకు వచ్చిన నెంబర్ గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడ ఎక్కడైతే మనం చెక్ చేసుకున్నామో అదే నెంబర్ బాక్స్లోకి వచ్చేసి మనం తీసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే అక్కడ చెక్ చేసుకుని నెంబర్ వస్తుందో ఆ నెంబర్ గుర్తుపెట్టుకొని నేరుగా లోపలికి వచ్చేసి ఈ పాత కార్డు ఎత్తుకొని మనము ఏటీఎం కార్డులో ఎలాగా ఇన్సర్ట్ చేస్తామో కార్డు, అదే విధంగా లోపలికి పెట్టేసినామంటే ఒక 5 మినిట్స్ టైం తీసుకొని మనకు పాత బతాకా పోయి కొత్త బతాకా అయితే వస్తుంది. అంటే నేమ్ కానీ, నెంబర్స్ కానీ, పాస్పోర్ట్ నెంబర్లు కానీ, ఫోటో కానీ ఎలాంటి మిస్టేక్స్ అయితే ఉండవు. జస్ట్ డేట్ మారుతుంది, అకామా డేట్ మాత్రం మారిపోతుంది. ఇంతకు మించి చిన్న మిస్టేక్ కూడా ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ మన కార్డు అలాగే ఉంటుంది. సో మీకు మ్యాటర్ అయితే అర్థమైందే అనుకుంటున్నా. 1 పాయింట్లో చెప్పాలంటే, మనకు కువైట్ వాళ్ళు అకామా కొడతారు. అకామా కొట్టిన తర్వాత వారానికి అయితే మనము బతాకా సెంటర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి మనము ఆ బాక్సులు చెక్ చేసుకుని, బాక్సుల్లో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ గుర్తుపెట్టుకుని లోపలికి వెళ్ళేసి ఆ నెంబర్ బాక్స్లో ఏ నెంబర్ అయితే ఆ బాక్స్ ఉంటుందో ఆ బాక్స్లో నెంబరు మనం కార్డు తెచ్చుకోవాలన్నమాట. ఆ బాక్స్లో పెట్టేసి అంతే, సింపుల్.
కొత్త వాళ్ళైతే తెలుసుకొని నెక్స్ట్ మీకు ఉపయోగపడే వీడియో కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే కింద లైక్ చేయండి. అలాగేనా కొత్త ఎవరికైతే మీకు ఉపయోగపడుతుంది, మీరు ఫ్రెండ్స్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా? అంతవరకు నమస్కారం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. ఓకే, బాయ్ అండి.